దున్నపోతుపై దెయ్యం. అనగనగా రేపల్లి అనే ఒక అందమైన గ్రామం. ఆ ఊరు పచ్చని పంట పొలాలతో నిండి ఉంటుంది. అలానే అక్కడుండే ప్రజలు కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తుంటారు. అదే గ్రామానికి చెందిన కేశవయ్య తన భార్యతో కలిసి ఊర్లో ఉన్న 2 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుని బ్రతుకుతాడు. ఒకసారి పొలానికి ఎరువులు వేయడానికి కేశవయ్య వద్ద డబ్బులు ఉండవు. దాంతో కేశవయ్య అప్పు అడగడం కోసం ఆ ఊరి వడ్డీ వ్యాపారైన పటేల్ వద్దకు వెళ్తాడు. దండాలయ్యా. ఏంట్రా కేశవా, ఇంత ఉదయాన్నే వచ్చావు? అయ్యగారు, పొలానికి ఎరువులు వేయడానికి డబ్బులు లేవు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకొని అప్పిస్తే ఎరువులు తెచ్చుకుంటాను. అలాగే ఇస్తాలే గాని ఈసారి 10 రూపాయల వడ్డీ, మరి దానికి ఒప్పుకుంటే అప్పు ఇస్తాను. వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికే కేశవయ్య పటేల్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. అప్పుడు పటేల్ డబ్బు తెచ్చి కేశవయ్యకు ఇస్తాడు. ఆ తర్వాత కేశవయ్య అక్కడి నుండి ఎరువుల దుకాణం వద్దకు వెళ్లి తన పొలానికి కావలసినవన్నీ తీసుకుంటాడు. ఆ తర్వాత తన భార్యతో కలిసి పొలానికి ఎరువులు వేస్తాడు. అప్పుడు ఒక అమావాస్య రోజున దున్నపోతు రంకెలు వేస్తూ వీధుల్లో తిరుగుతుంది. ఆ సమయంలో అడ్డు వచ్చిన వాటిని దున్నపోతు పాడు చేయడం గ్రామస్తులు చూస్తారు. దాంతో కొంతమంది గ్రామస్తులు కర్రలతో ఆ దున్నపోతుని బెదిరించి ఊరి పొలిమేర వైపు నుండి తరిమేస్తారు. ఇదిలా ఉండగా కపాల మాంత్రికుడు మాతను పూజిస్తున్న సమయంలో అక్కడున్న పుర్రె మాట్లాడుతుంది. మాంత్రిగా, దీక్ష నుండి మేలుకు, దీక్ష నుండి మేలుకు. నీ అసంబద్ధ ప్రేలాపనకు కారణమేమిటి? చూడు మాంత్రిగా, ఒక మూగజీవి కొన్ని చావులకు కారణం కాబోతుంది. వీలైనంత త్వరగా ఆ చావులను అడ్డుకో. అర్థమైంది. ఇంతకీ అది ఏ గ్రామం? రేపల్లి. తమ్ముడు, ఈసారి ఏడాది పంటలు బాగా పండినట్టున్నాయి కదా? మన కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఏంట్రా అన్నయ్య, దున్నపోతను చూసి భయపడ్డావా? అలా హఠాత్తుగా వస్తే ఎవరు మాత్రం భయపడరు చెప్పు. ఈసారి రాని దాని కొమ్ములు విరిచేస్తాను. అబ్బో చాలే ఈ బడాయి కబుర్లు. ఆ సమయంలో తమను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించడంతో ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు దున్నపోతు మీద ఒక దెయ్యం కూర్చుని ఉండడం చూసి వారిద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ క్షణం భయంతో అన్నదమ్ములు అక్కడ నుండి పరుగులు తీస్తారు. వారిద్దరూ ఎటువైపు పరిగెత్తినా దున్నపోతుపై ఉన్న దెయ్యం ప్రత్యక్షమవుతుంది. కాపాడండి, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. భయపడకురా, నిన్ను వేరే లోకానికి పంపడానికి వచ్చాను. వద్దు, మమ్మల్ని చంపకు. మేమేం తప్పు చేశాం? ఇక్కడ తప్పప్పులతో పని లేదు ఏడుకొండలో. నువ్వేం బాధపడకు, త్వరలో మీకోసం ఈ మొత్తం గ్రామాన్ని తోడుగా పంపుతాను అని దెయ్యం ఆ ఇద్దరి అన్నదమ్ముల ప్రాణాలను తీసేస్తుంది. ఆ క్షణం దెయ్యం ఎంతగానో సంతోషపడుతుంది. మరుసటి రోజు ఉదయం కొంతమంది గ్రామస్తులు ఆ శవాల వద్ద గుమ్మికూడి మాట్లాడుకుంటారు. అయ్యో పాపం, ఇంత దారుణం ఎవరు చేసి ఉంటారు? అదే అర్థం కావట్లేదురా. ఒకవేళ దోపిడీ దొంగలు ఎవరైనా ఊర్లో గాని వచ్చారంటావా? ఇది దోపిడీ దొంగల పనిలా లేదురా, ఎవరో పగతో చంపినట్టు అనిపిస్తుంది. గ్రామస్తులు ఆ చావుల గురించి మాట్లాడుకోవడం కొద్ది దూరం నుండి దున్నపోతు గమనిస్తుంది. ఈ చావులు సంభవించి వారం రోజులు గడిచిన తరువాత ఒక సాయంకాలం వేళ దున్నపోతు పండిన పొలాలను నాశనం చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు చుట్టూ ఉండే పని వాళ్ళు ఆ దున్నపోతును తరమడానికి చూడగా ఒక్కరు కూడా ముందుకు అడుగు వేయలేకపోతారు. దాంతో వారికి ఏమవుతుందో అర్థం కాదు. అయ్యో, పొలం మొత్తం నాశనం అయిపోతుంది. వామ్మో, మనకు ఎందుకని ముందుకు వెళ్ళలేకపోతున్నాం? ఇదంతా చూస్తుంటే ఏదో ప్రమాదం రాబోతుంది అనిపిస్తుంది. భగవంతుడా,
చేతికి అందొచ్చిన పంట మొత్తం పోతుంది. ఆ సమయంలో వారికి దెయ్యం నవ్వులు వినిపిస్తాయి. దాంతో వారందరిలో ఒక గుబులు మొదలవుతుంది. ఆ రోజు నుండి ప్రజలు ఒంటరిగా తిరగడానికి భయపడతారు. అలా రోజులు గడుస్తుంటే అనుమానాస్పద స్థితిలో కొంతమంది ప్రజలు చనిపోతారు. దాంతో గ్రామస్తులు ఒక భూత వైద్యుడిని పిలిపించి తమ సమస్యలను వివరిస్తారు. మీరేం భయపడకండి, మీ ఊరికి పట్టిన దుష్ట శక్తిని నేను వదిలించేస్తాను. మీరే ఎలాగైనా మమ్మల్ని సమస్య నుండి బయటపడేయాలండి. ఈ రాత్రికే అన్నిటికీ ముగింపు పలుకుతాను. దానికోసం మీరు 100 బంగారు నాణాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మాట వినగానే గ్రామస్తులు నోరు వెళ్ళబెడతారు. కానీ తమ సమస్య తీరడం ముఖ్యం కాబట్టి ఆ భూత వైద్యుడు చెప్పిన దానికి ప్రజలు ఒప్పుకుంటారు. అలా ఆ రోజు చీకటి పడిన తరువాత నిర్మానుష్యంగా ఉన్న ఊరి మధ్యలో ముందుగా సిద్ధం చేసిన ముగ్గు ఎదురుగా భూత వైద్యుడు కూర్చుంటాడు. ఈ పిచ్చి జనాలు పోయి నన్ను నమ్మారు. నేనేదో పొట్టకోటి కోసం వేషం వేసుకుంటే నిజంగా ఏదో సాయం చేస్తానని రప్పించుకున్నారు. రేపల్లె గ్రామస్తులు ఒక నకిలీ భూత వైద్యుడిని తీసుకొచ్చారు. ఆ సమయంలో భూత వైద్యుడు ఏదో కాసేపు అలా కాలక్షేపం చెయ్యాలని భావిస్తాడు. అప్పుడు వీధుల్లో నడుస్తున్న భూత వైద్యుని మీద ఎవరో వెనుక నుండి విసిరినట్టు ఒక రాయి వచ్చి తగులుతుంది. ఎవర్రా రాయి విసిరింది? నాతో పెట్టుకుంటే బూడిద చేసేస్తాను. భూత వైద్యుడు కోపంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి కళ్ళుకు లేచి దూరంగా వెళ్లి పడతాడు. ఈసారి అతనిలో భయం మొదలవుతుంది. ఆ తర్వాత అతని ముందు దయ్యం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు భూత వైద్యుడు దయ్యాన్ని చూసిన భయంలో నోటి వెంట మాట రాదు. నువ్వేనా నన్ను ఊర్లో నుండి తరిమేయడానికి వచ్చింది? నేనేదో డబ్బుకు ఆశపడి వచ్చాను. నిజం చెప్పాలంటే నేను ఏ భూతాన్ని బదిలించలేను. అలాగైతే నీకు పట్టిన డబ్బు భూతాన్ని నేను వదిలిస్తాను చూడు. దెయ్యం ఆ నకిలీ భూత వైద్యుడిని కొడుతుంది. దాంతో భూత వైద్యుడు అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీస్తాడు. ఆ కేకలు విని కొంతమంది గ్రామస్తులు ఇళ్ల నుండి బయటకు వచ్చి దెయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అలా దెయ్యం ఆ భూత వైద్యుడిని ఊరి నుండి తరిమేస్తుంది. ఆ తరువాత దెయ్యం అక్కడి నుండి మాయమై పటేల్ ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ సమయంలో పటేల్ ఇంటి బయట కూర్చుని వ్యాపార లావాదేవీ లెక్కలు చూస్తుంటాడు. పటేల్ సాబ్, నాకు అప్పు కావాలి. ఇంత రాత్రి పూట అప్పు ఏంట్రా? రేపు ఉదయం రా. మరి రేపటి వరకు మీరు ప్రాణాలతో ఉంటారా? పటేల్ ఆ మాట విని పక్కకు తిరిగి చూడగా అక్కడ దెయ్యం కనబడుతుంది. అమ్మో దేవుడా, నొప్పి 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 నొప్పి. ఈ చావు కోసం ఎదురు చూస్తుండు పటేల్. నేను మళ్ళీ తిరిగి వస్తాను. ఆ రాత్రితో దెయ్యం ఊర్లో తిరుగుతుందని ప్రజలకు అర్థమవుతుంది. అప్పుడు గ్రామస్తులు భయంతో ఇల్లు వాకిలి వదులుకుని పక్క ఊరికి వెళ్లిపోవడానికి సిద్ధపడతారు. అలా గ్రామస్తులు ఊరి పొలిమేర వద్దకు చేరుకునేసరికి దారికి అడ్డుగా దున్నపోతు ఉంటుంది. దాంతో ఒక్కరు కూడా అడుగు ముందుకు వేయడానికి ధైర్యం చెయ్యరు. రేపల్లి గ్రామస్తులారా, మీ ఆఖరి రోజులు హాయిగా గడపండి. త్వరలో మీకు మృత్యువు రాబోతుంది. అప్పటి వరకు మీరంతా ఈ ఊర్లో ఉండాల్సిందే. దెయ్యం బెదిరింపు మాటలకు గ్రామస్తులు భయపడతారు. దాంతో వేరే దారి లేక తిరిగి తమ ఇళ్లలోకి వెళ్లిపోతారు. ఆ రోజు నుండి వీధుల్లో దున్నపోతు తిరుగుతూ ప్రజలను ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. దాంతో ప్రశాంతంగా తమ పనులు చేసుకోలేకపోతారు. ఒకరోజు కపాల మాంత్రికుడు ప్రయాణించుకుని రేపల్లె గ్రామం పొలిమేర వద్ద చేరుకుంటాడు. ఆ సమయంలో చుట్టూ ఒక ప్రశాంతత, కానీ కొద్ది దూరం నుండి రంకెలు వినిపిస్తున్నాయి. అప్పుడు కపాల మాంత్రికుడు అటువైపుగా అడుగులు వేస్తాడు. ఈ రోజు మీలో ఎవరు చావాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండిరా. దయచేసి మమ్మల్ని చంపకు. ఇంకెన్ని రోజులు మాకు ఈ నరకపు బాధలు. అందుకే ఈ బాధల నుండి విముక్తి చెందు కేశవా. అదే సమయంలో కపాల మాంత్రికుడు అక్కడకు చేరుకుని వెనుక నుండి దెయ్యం మీద దాడి చేస్తాడు. ఆ క్షణం దున్నపోతు హెచ్చరించడంతో దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. ఎదిరిస్తావా? మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. కపాల మాంత్రికుని ఎదిరించలేని దెయ్యం అక్కడ నుండి వెళ్లిపోతుంది. అదంతా చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. ఆ తరువాత కపాల మాంత్రికుడు గ్రామస్తుల వద్దకు రాగా, ఎవరు స్వామి మీరు? పరిచయాలతో సమయం వృధా అవుతుంది.
ముందైతే ఈ సమస్య ఎలా మొదలైందో చెప్పండి. గత కొన్ని రోజులు ఆ దయ్యం మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుంది స్వామి. కనీసం ఊర్లో నుండి తప్పించుకునే వీలు లేకుండా చేసింది. అసలు ఆ దయ్యం ఎవరు, దాని గతం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను పదండి. కపాల మాంత్రికుడి శక్తిని కల్లారా చూసిన వారంతా అతని వెనుక వస్తారు. అప్పుడు కపాల మాంత్రికుడు ఆ రక్కకి మాతను తలుచుకుని దృశ్య కపాలంలో దెయ్యం గతం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ దృశ్య కలాపంలో తెలిసే విషయం ఏమిటంటే అంజయ్య అనే రైతు తన కూతురైన కమలతో కలిసి ఒక చిన్న ఇంట్లో నివసించేవాడు. అంజయ్యకు ఇల్లు పొలం తప్ప వేరే ప్రపంచం తెలీదు. ఎలాగైనా తన కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని ఆశతో డబ్బులన్నీ కూడపెడుతున్నాడు. ఒకరోజు అంజయ్య ఎప్పటిలా ఉదయాన్నే పొలం పనికి వెళ్తున్న సమయంలో అతడి కూతురు కమల ఎదురొచ్చి, కనీసం ఈ ఒక్కరోజైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా నాన్న, ఇలాగైతే మీ ఆరోగ్యం ఏమవుతుంది? నా బిడ్డ నాకు తోడుగా ఉన్నంత వరకు నాకేం కాదులే తల్లి. ఇదంతా నీ పెళ్లి కోసమే. రాబోయే రాకుమారుడి కోసం ఎంతో కొంత దాచిపెట్టాలి కదా. ఊరుకోండి నాన్న. కమల సిగ్గుపడి వెళ్లిపోతుంది. ఆ తర్వాత అంజయ్య పొలం పనికి వెళ్లిపోతాడు. అదే రోజు సాయంకాలం వేళలో బంగారు షాపుకు వెళ్లి తన కూతురు కోసం ఒక తాళిబట్టు తయారు చేయిస్తాడు. దానికి అంజయ్య బజానా డబ్బులు ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇదంతా కొంతమంది గ్రామస్తులు చూసి అంజయ్య మీద అసూయ పడతారు. దానికి తోడు అంజయ్య పొలం బాగా పండడంతో వారిలో ద్వేషం మరింత పెరుగుతుంది. అప్పుడు ఒకరోజు ఏడుకొండలు కొంతమందితో కలిసి పటేల్ ఇంటికి వెళ్తారు. దండాలయ్యా. ఏంట్రా అందరూ ఒక్కసారి కట్టుకొని వచ్చారు, అప్పు ఏమైనా కావాలా? అప్పు కోసం రాలేదయ్యా. అక్కడ ఊర్లో ఒకడు మీ అప్పు తీర్చకుండా జల్సాగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఏంట్రా వాగుతున్నావు? ఏడుకొండలు చెప్పింది నిజమే అయ్యా. అంజయ్య తన కూతురు కోసం బంగారాలు కొంటూ ఇంటి మరమ్మత్తు పనులు చేయించుకుంటున్నాడు అని ఉన్నవి లేనివి కలిసి పటేల్ తో చెప్తారు. ఆ మాటలన్నీ విన్న పటేల్ ముందు వెనుక ఆలోచించకుండా కోపంగా అంజయ్య ఇంటికి బయలుదేరుతాడు. నమస్కారం అయ్యా, మీరేంటి ఇలా వచ్చారు? అసలు నా దగ్గర అప్పు తీసుకున్న విషయం గుర్తుందో లేదో అని తెలుసుకోవడానికి వచ్చానురా. గుర్తుందయ్య గారు, గత నెలలో చెప్పాను కదండి, ఈ ఏడాది కూతురు పెళ్లి పెట్టుకున్నానని. అందుకే వచ్చే పంటతో మీ అప్పు మొత్తం తీర్చేస్తాను. అదేం కుదరదు, నాకు ఇప్పుడే డబ్బులు కావాలి అని పటేల్ దబాయిస్తూ డబ్బులు అడుగుతాడు. దానికి అంజయ్య కనీసం 6 నెలలు గడువు సమయం ఇవ్వమని కోరుతాడు. అప్పుడు కోపంగా ఉన్న పటేల్ అంజయ్య మీద చేయి చేసుకుంటాడు. ఇదిగోండయ్యా మీ డబ్బు, దయచేసి మా నాన్నని వదిలేయండి. డబ్బులు దాచుకొని నన్నే మోసం చెయ్యాలి అనుకుంటావురా? లేదయ్యా, అది నా కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులు. దయచేసి ఇచ్చేయండి అయ్యా. మీ బతుకులతో పెళ్లిళ్ళు అవసరమారా అని పటేల్ వారిని తక్కువ చేసి మాట్లాడుతాడు. ఆ మాటలకు చుట్టూ ఉన్నవారు నవ్వుతారు. అప్పుడు ఏడుకొండలు మధ్యలో కలుగచేసుకుని, అయ్యా మీరు గాని ఆ అంజయ్యని ఇలా వదిలేస్తే జనాలకు మీ మీద ఉన్న భయం తగ్గిపోతుంది. అందుకే వాడికి బుద్ధొచ్చేలా ఏదో ఒకటి చేయండి. ఏడుకొండల మాటలు పటేల్ ను మరింత రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. అప్పుడు పటేల్ ఒక్క క్షణం ఆలోచించుకుని అంజయ్యకు చెప్పుల దండ వేసి దున్నపోతు మీద ఎక్కిస్తారు. ఆ తరువాత దున్నపోతు మీద తిప్పుతారు. ఆ సమయంలో ఒక్కరు కూడా అది తప్పు అని మాట్లాడరు. అలా ఊరంతా దున్నపోతు మీద ఊరేగిన తర్వాత అవమాన భారంతో కాలినడకన ఇంటికి చేరుకుంటాడు. నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోయావా? కూతురు చనిపోయిన 2 వారాల తరువాత అంజయ్య కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అలా చనిపోయిన అంజయ్య ఊరి మీద పగతో దెయ్యంగా మారి ఇదంతా చేస్తున్నట్లు కపాల మాంత్రికుడు తెలుసుకుంటాడు. మీలాంటి అసూయ పరుల మధ్య అంజయ్య లాంటి వ్యక్తి బతకడం కష్టం. కపాల మాంత్రికుని మాటలు బట్టి దెయ్యంగా తిరుగుతుంది అంజయ్య అని వారికి అర్థమవుతుంది. స్వామి, ఆ రోజు మేము చేసింది తప్పే. దయచేసి మమ్మల్ని కాపాడండి, లేదంటే మా పిల్లలు అనాథలైపోతారు. అవును స్వామి, గతంలో మీరు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి మీరు ఏం చేయమన్నా చేస్తామండి. కేశవయ్య తమను కాపాడమని ప్రాధేయపడి అడుగుతాడు.
అప్పుడు కపాల మాంత్రికుడు ఒక క్షణం ఆలోచించుకుని వారంతా కలిసి చేయాల్సిన ఒక పని గురించి వివరిస్తాడు. మీరంతా నేను చెప్పినట్టు చేయండి. అందులో ఏ పొరపాటు జరిగినా మీ ప్రాణాలకే ప్రమాదం. అర్థమైంది స్వామి, మీరు చెప్పినట్టే చేస్తాం. మాంత్రికునితో మాట్లాడిన తరువాత అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరోవైపు దున్నపోతుపై తిరుగుతున్న దెయ్యం పటేల్ ఇంటి ముందు ఆగుతుంది. ఆ తరువాత దెయ్యం ఇంట్లోకి ప్రవేశించాలని చూడగా ముందుకు వెళ్ళలేకపోతుంది. దాంతో దెయ్యం కోపంగా అరుస్తుంది. ఆ అరుపులు విని లోపల ఉన్న పటేల్ ఇంటి వాకిట్లోకి వస్తాడు. నా కోసం నువ్వు తిరిగి వస్తావని తెలుసు అంజయ్య. అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నా. నువ్వు ఆ రక్షణ దాటి లోనికి రాలేవు. నీ కారణంగా నా బిడ్డను కోల్పోయాను. నిన్ను ఈ ఊరి జనాలను వదిలిపెట్టను. ఈ రోజుతో నువ్వు చనిపోయి ఏడాది కావస్తుంది అంజయ్య. ఇంకొద్ది గడియల్లో నీ ఆత్మ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు నన్ను ఏం చేయలేవు. పటేల్ మాట్లాడి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో ఏం చేయాలని దెయ్యం ఆలోచనలో పడుతుంది. అప్పుడు కొద్ది దూరాన ఎర్రటి వస్త్రం పట్టుకుని కేశవయ్య నిలబడి ఉంటాడు. ఇంతలో దున్నపోతు ఆ వస్త్రం చూసి కోపంగా అటువైపు కదలడంతో కేశవయ్య అక్కడ నుండి పరిగెత్తుతాడు. అలా దున్నపోతు ఊరి మధ్యలోకి వచ్చిన తర్వాత నలువైపులా ఎర్రటి వస్త్రాలు పట్టుకుని గ్రామస్తులు నిలబడి ఉంటారు. అప్పుడు దున్నపోతు రంకెలు వేస్తుంది. ఆ తరువాత మెల్లిగా ఒక్కొక్కరు దున్నపోతు వైపు వస్తుంటారు. నీ పొగరు నేను తగ్గిస్తా. కపాల మాంత్రికుడు ఉన్న చోటు వద్దకు దెయ్యం వస్తుంది. అప్పుడు గ్రామస్తులు భయంగా కొద్ది దూరాన నిలబడి ఉంటారు. అదే విధంగా దెయ్యం ఆ దున్నపోతును అదుపు చేయలేకపోతుంది. నా నుండి అన్ని దూరం చేస్తున్నారు కదా. ఈ లోకం దుష్టులకు మాత్రమే సొంతమని అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? నన్ను అంతం చేసి నీ గొప్పను చాటుకో. నీ అంతం చేయాలనేది నా ఉద్దేశం కాదు అంజయ్య. నేను నీకు సాయం చేయాలనుకుంటున్నా. నాకే సాయం చేస్తావులే. ముందైతే వాళ్ళని చంపాలి. ఇదంతా నా వల్లే కదా. ఒకవేళ నేనే లేకపోతే మా నాన్నకు ఈ అవమానం జరిగేది కాదు. నేను ఈ లోకంలో ఉండకూడదు. తల్లి, వద్దు, అలా చేయకు. నువ్వు సంతోషంగా ఉండాలని నీ కూతురు ఆవేశంలో తీసుకున్న ఒక నిర్ణయం ఆమె చావుకు కారణమైంది. నా బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. కానీ ఈ స్వార్థ పరుల వల్ల ప్రాణాలు కోల్పోయింది. దెయ్యం మాటలు బట్టి వారు ఎంత పెద్ద తప్పు చేశారో గ్రామస్తులకు అర్థమవుతుంది. బాధపడకు అంజయ్య. ఒకసారి నువ్వు ప్రాణాలు తీసిన వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించు. ఈ చావులకు అర్థం ఏమిటి అంజయ్య? అంజయ్య, మమ్మల్ని క్షమించు. కావాలంటే మా ప్రాణాలు తీసుకో, కానీ మా పిల్లల్ని వదిలేయి. ఈ విషయంలో మేము ఎంతో మూర్ఖంగా ఆలోచించాం అంజయ్య. మా మీద మాకే అసహ్యం వేస్తుంది. ప్రజలు మాట్లాడటం పూర్తయిన తర్వాత దెయ్యం తన కూతురుతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటుంది. నేను ఈ లోకాన్ని వదిలి వెళ్లే చివరి క్షణాలు వచ్చినట్టు నాకు అర్థమవుతుంది. కనీసం ఇకనైనా ఒకరి మీద అసూయపడి బతకడం మానుకోండి. మంచి నిర్ణయం తీసుకున్నావు అంజయ్య. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. పై లోకంలోనైనా నా బిడ్డతో సంతోషంగా ఉంటాను. దెయ్యం లోకాన్ని విడిచి వెళ్ళిపోతుంది. ఆ రోజు నుండి గ్రామస్తులు ఒకరి మీద ఒకరు అసూయ పడకుండా సంతోషంగా కలిసిమెలిసి జీవిస్తారు. అదే విధంగా దెయ్యం బెడద పోయిందని పటేల్ ఎంతగానో సంతోషిస్తాడు. అలా ఒకరోజు ఊర్లో నడుస్తున్న సమయంలో బాబు, నడుము విరిగిపోయింది బాబోయ్. ఒక రకంగా దున్నపోతు ద్వారా పటేల్ కి శిక్ష పడింది. అలానే ఊర్లో తిరిగి మళ్ళీ మామూలు పరిస్థితులు నెలకొన్నాయి. For more horror stories, please subscribe our channel.